ఎలక్టెడే, దయచేసి అందరూ మనం ఇది ఎలక్టెడ్ బాడీ, నాట్ సెలెక్టెడ్ బాడీ. ఎలక్టెడ్ బాడీ ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్లో జరిగింది కాబట్టి ఇది ఎలక్టెడ్ బాడీ. కాబట్టి ఎలక్టెడ్ బాడీకి ఏంటంటే ఒకటే, ఇప్పుడు అన్న వెంకటేశ్వరరావు అన్న మీకు అనుభవం ఉంది, అనుభవాన్ని ఎంత రంగరించి ఎవరైతే ఇప్పుడు రాలేదు కొంతమంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు, లేదా కొంతమంది ఒక రోజు మారొచ్చు. కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వండి, ఎప్పుడు వచ్చినా కూడా స్వాగతం పలకండి, మీ అనుభవంలో ఉంది కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు మీకు అంటే గురుతర బాధ్యత, చాలా పెద్ద బాధ్యత ఉంది. మీరు వారు సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తి, అంటే ఒక గ్రామాన్ని నడిపిన వ్యక్తి. ఇక్కడ 1468 మందిని నడపడం పెద్ద సమస్య కాదు. కాబట్టి నేను ఎందుకంటే ఇంకా చాలా రామకిషన్ రావు గారు ఉన్నారు, నా క్లాస్మేట్, వాళ్ళ బ్రదరు, మాకంతా పాత పరిచయం. అంటే నేను ఎందుకంటున్నంటే అందరూ కూడా ఇక్కడ ఎవరు సామాన్యులు కారు. మనం ఎన్నో కష్టాలు అనుభవించి రంగారెడ్డి సంఘంలో సభ్యులం. కాబట్టి ఒకటే అన్న, ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు చలపతన్న చెప్పిండు, మనం కూడా చెప్పడం జరిగింది, ఏ రోజు వచ్చినా కూడా సంఘంలో సభ్యులు చేరనే ఉండనియండి. వచ్చినాడు మాత్రం ఖచ్చితంగా సంఘంలో సభ్యునిగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తామని మీరు గౌరవిస్తారని నాకు నమ్మకం ఉంది. మీ ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి విషయాలు నేను చెప్తున్నాను, దేనికో దానికో కాదు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 2 విషయాల్లో ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసినట్లయితే, కమ్యూనిటీ పేదలకు నిలబడ్డట్లయితే ఒక్కొక్క రకంగా ఆర్థికంగా చేయొచ్చు. ఒకరు వీక్ ఉన్న స్టూడెంట్స్కు, నాకు ఇప్పుడు చలపతన ఉన్న టీచరు ఫ్రీగా ఉన్నప్పుడు సాయంత్రం గంట సేపు కూర్చొని 10 మందిని కూర్చొని ఆ ఏరియాలో నిజంగా ఉంటే ట్యూషన్ చెప్పొచ్చు ఫ్రీగా. అంటే పని అంటే ఒకరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఒకరి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, ఒకరి దగ్గర అనుభవం ఉంటుంది. అంటే ఈ అనుభవాలను, నాలెడ్జ్ని అన్నిటిని కలుపుకొని ముందుకు తీసుకుపోతేనే సంఘం అనేది ముందరికి పోతుంది. అయితే దయచేసి ఒకటేంటంటే ఈ రోజుతోటి ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ పక్కన పెట్టండి. ఎవరు వచ్చినా కూడా స్వాగతిద్దాం. ఇప్పుడు ఏదైతే అయినటువంటి కమిటీ ఉందో మీ నాయకత్వంలో ముందుకు తీసుకుపోస్తారని ఆశాభావంతో మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఐవా నుంచి కూడా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని. నరేందర్, మీరు ఐవా సభ్యులుగా మీ బాధ్యత ఉంది. కిషన్, మధు, మీరు చేయాలి, ఎందుకు చేయాలనేది ఇక తర్వాత. మరి వెలమ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక సార్ గట్టిగా చప్పట్లతో కమిటీ ఎన్నగానే మరొకసారి చెప్తాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదర సోదరి మనందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలతో, ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఎన్నో నెలల నుంచి సాగుతున్న వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. అయితే ముందుగా ఈ ప్రక్రియలో ఒక పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఆ పేరే సురభి భూపతిరావు గారు. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, పెద్దల మనసుల్లో ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాతనే ఒక ఏకగ్రీవం అనేది ఏర్పడుతుందని వాళ్ళు ప్రొసీడ్ అని చెప్పారు. అయితే ఈ ఎలక్షన్ సాగే ప్రక్రియలో అనేక రకాలైన తిట్టుకోవడము, అనేక రకాల ఇంట్లోకి పోయి ఛాయ్ తాగే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితులలో ఒక పెద్ద మనిషి, మాధవరం సెనేట్లో ఉన్న భూపతిరావు గారు ఎవరో ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడికి వెళ్తే, ఏమైందా ఇట్లా తిట్టుకుంటా ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మనము ఉన్నదే కొంత శాతము, మరి మనలో మనం తిట్టుకొని ముఖాలు చూసుకోలేని పరిస్థితి ఉన్నది అని అందరి మనసుల్లో ఉంది. ఆయన బయటపడి, అంటే అప్పటి వరకు కూడా పెద్దలందరూ కూడా ప్రయత్నం చేసిండ్రు, కానీ ఎందువలన అది సాధ్యపడలేదు, అది రకరకాల కారణాలతో. కానీ భూపతిరావు గారు మాత్రం ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పేసి అందరిని ఒక దగ్గరికి చేర్చారు. ఈ సందర్భంగా తప్పు ఒప్పో తెలియదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మీ ముందు తేవాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ రోజైతే 2 ప్యానెల్ సభ్యులను తీసుకొని ఒక దగ్గరికి చేర్చి మాట్లాడాలి అని చెప్పిన దగ్గర నుంచి నేనున్నాను. అందుకే నేను పెద్దలందరూ హోదాలో పెద్దలందరూ కూడా మాట్లాడిన తర్వాత నేను అవకాశం తీసుకోవాలని మైక్ తీసుకున్నాను. దయచేసి ఏం అన్యాయం భావించద్దు. ఆ రోజు మొదలైన ప్రక్రియ ఎందుకంటే అండి, పెద్దలకి ఒక విషయం అప్పచెప్పిన తర్వాత వాళ్ళ మీద వదిలేయాలి. నమ్మకం లేకపోతే ఎలక్షన్కే పోదామని చెప్పాలి. అది ప్యానల్ నాయకత్వ లక్షణం, మొట్టమొదటి నాయకత్వ లక్షణం. ఆ రోజు నేనే అన్నా, ముగ్గురు పెద్ద మనుషులు ఎన్నిక జరగడానికి, ఏకగ్రీవం చేయడానికి ప్యానల్ సభ్యులుగా ఉంటామంటే నేనే ప్రపోజ్ చేసిన. ఆ ప్యానల్ నుంచి ఒకరు, ఈ ప్యానల్ నుంచి ఒకరు తీసుకోండి సార్, ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అంటే లేదు ముగ్గురు ఉంటే బాగుంటుందని అన్నారు. ఇద్దరు కూడా 2 ప్యానెళ్ల నాయకత్వం కూడా ఒప్పుకొని సంతకాలు చేసి ఫోటోలు దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒప్పుకోకపోతే ఎలక్షన్ పోదామని చెప్పాను. కానీ 2 ప్యానెల్ నుంచి ఒక 10 సార్లు పెద్ద మనిషి పిలిచి
సురభి ఆనందరావు గారు కానీ, ఎస్వీఆర్ గారు కానీ, చలపతిరావు గారు కానీ, రామకిషన్ రావు వచ్చి మనం ధర్నా చేసి మన ఐక్యతను నిరూపించుకున్నాం. కానీ మన సంఘంలోనే మన పెద్దల్ని తిడుతూ ఉంటే మనమే అవమానంతో తలెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏదైనా అండి, ఒక మనిషి వ్యక్తిత్వమే ఆయన మంచితనాన్నో చెడుతనాన్నో సూచిస్తుంది. ఏదైనా ఒక మార్పు చేసినప్పుడు మాత్రమే అంటే ఒక మార్పుకు ప్రయత్నించినప్పుడు అనుకూలంగా జరగనప్పుడు మాత్రమే మనిషి మనస్తత్వం బయటపడుతుంది అనేది మళ్ళొకసారి నిరూపితమైంది. ఎందుకంటే నాకు అనుకూలంగా నేను అనుకున్నది జరగకపోతే అందరిని తిట్టాలి, అందరిని తూలనాడాలి, మన సంఘం లేదు, మన కులం లేదు, మనోడు మందోడు కాకుండా తిట్టాలి అనే పద్ధతి మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయం. నేను అత్యంత పెద్దలతో పాటు బాధపడ్డ వ్యక్తుల్లో నేను కూడా ఆ వరుసలో ఉన్నాను. ఎందుకంటే చాలా కోపం వచ్చింది. సార్ అన్నట్టు అవమానంగా కూడా ఫీల్ అయినా. ఒక మనిషి ఒక వికృత మనస్తత్వంతో వాట్సాప్లలో, సోషల్ మీడియాలో, అది నేనే కావచ్చు, కానీ ఒకటి సోషల్ మీడియాలో వదిలినామంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. మన మధ్య ఇంటర్నల్గా ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా కూడా పెద్దల్ని పిలిచి సార్ ఈ సమస్య వచ్చింది మీరు పరిష్కరించండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే పరిష్కారానికి కట్టుబడి ఉండాలి. అట్లా కాకుండా స్టేట్ మొత్తం మీద ఉన్న పెద్దపించుకోలేదని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా అన్ని రకాల తిట్లు తిన్నోళ్ళే, తిట్లు తిన్నారు, ఎవరేం మాట్లాడతలేరు, కానీ నానా రకాలుగా. ఎందుకంటే ఒక ఆయన పెడతాడండి, తెలియకపోతుండొచ్చు. ఎందుకంటే నన్ను ఒక ప్యానల్ తరఫున పిలిచినప్పుడు నేను కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే. ఎందుకంటే మా సభ్యులకి నన్ను పిలిచిన పెద్ద మనుషులు మన దగ్గర 25 మంది ఉన్నారు, 12 మందిని మాత్రమే ఈ ప్యానెల్ నుంచి తీసుకుంటా ఉన్నారు అని కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన బాధ్యత నాదే. ఎందుకంటే నేను ఒక ప్యానెల్కి నాయకత్వం వహిస్తా ఉన్నా. నేను వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని చెప్పాలి, మనలో 12 మంది మాత్రమే ముందుకు వస్తారు, వాళ్ళని మాత్రమే సభ్యులుగా తీసుకుంటారు, టైం ఇచ్చి మంచిగా చేయగలరు అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకుందామని. ఒకళ్ళు అలిగినా కూడా, కోపం వచ్చినా కూడా వాళ్ళని సర్దుబాటు చేసుకోవాల్సింది ఎవరండి? ఖచ్చితంగా ఆ ప్యానెల్కి నాయకత్వం వహించాల్సిన పెద్ద మనిషే. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదో నాకైతే తెలియలేదు, నాకైతే అర్థం కాలేదు. అట్లా మిస్కమ్యూనికేట్ అవుతుందని చెప్పేసి సారు, నేను, భాస్కరరావు గారు పోయి మళ్ళీ ఇంటికి పోయినాం. వాళ్ళైతే 30 సార్లు తిరిగారు, నేను మాత్రం ఒకటేసారి పోయినా. ఒక్కసారి పోయినప్పుడు సార్ ఇది నాతో కాదని చెప్పేసి చేశాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఇంటికి వచ్చిండు అంటే ఎంతటి శాతం అన్నట్టే పరిస్థితి అంతా కూడా ఏర్పడింది. దయచేసి ముందు మనిషి మనస్తత్వం ఒకటి గమనించి ఈ సంఘాన్ని ఐక్యతతో నడిపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సంఘాన్ని ఎన్నిక చేసిండ్రు. సెలెక్టెడ్ కాదు, ఎలక్టెడ్ అని ఎస్వీఆర్ గారు అన్నారు. ఖచ్చితంగా ఎలక్టెడే. ఎందుకంటే ఎన్నో రకాలైన అనుభవాలు మీకున్నాయి. ఇప్పుడు అధ్యక్షుడు ఎన్నికైనటువంటి జూపల్లి గారు కానీ, సెక్రటరీ వెంకటేశ్వరరావు గారు కానీ, ట్రెజరర్ కిషన్ రావు గారు, ఇతర సభ్యులంతా కూడా కష్టపడి పనిచేసి ఇంతకుముందు కార్యవర్గం ఎట్లా చేసిందో, ఎందుకంటే పనిలో కూడా ఎట్లా వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా వెల్మ కమిటీ అంటే ఖచ్చితంగా మునగాల రాఘవేంద్రరావు ముందుండి నడిపించిండు, దానికి మనం కూడా సహకరించినాం. కాకపోతే నేను అనేది ఒకటే అండి, ఎక్కడైతే మనకు అనుకూలమైన నిర్ణయం రాకపోతే పెద్దల మీద ఎదురుదాడి, తీవ్రమైన పదాలతో ఎదురుదాడి అనేది ఖచ్చితంగా కూడా ఎవరు కూడా సమర్థించారు. అందులో మొదట నేనే ఉన్నా, ఖచ్చితంగా సమర్థించాను. నేను కూడా ఇట్లా ఏందా అంటే నా మీద కూడా నన్ను కూడా తిట్టాను. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మన పనితనం ఎట్లా నిరూపించుకుంటామో మనిషి మాట కూడా ఆ విధంగానే ఉంటుంది. ఒక మాట అనేసి పనిచేస్తున్నా అంటే కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. సార్ అన్నట్టు చరిత్రలో కనుమరుగైన పెద్ద మనుషులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో రకాల పనులు చేసినా కూడా సాటి మనిషిని గౌరవించకపోతే, పెద్ద మనుషుల్ని గౌరవించకపోతే చరిత్రలో కలిసిపోయిన ఆనవాళ్ళు తప్ప ముందుకొచ్చిన ఆనవాళ్ళు అయితే ఖచ్చితంగా లేవు, ఇక ముందు కూడా జరగదు. ఎందుకంటే సంఘం పెద్దలు ఐవా సంఘం నుంచి మనకి సపోర్ట్ దొరకకపోతే ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేము. అందుకని మాధవరావు రంగారావు గారు కానీ, సురభి భూపతిరావు గారు కానీ, పెద్దలందరూ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు తెలియజేయాలి. ఎక్కడ కూడా ఒక మాట ఎవరిని అనలేదు, నువ్వేందా పిల్లలు, మా అనుభవం ముందు మీరెంత అని కూడా ఒక మాట అనలేవాళ్ళు. ఎక్కడికంటే అక్కడికి సార్ ఎన్నో రకాల పనులున్నా కూడా, సార్ అయితే పెళ్ళి వదిలి పెట్టుకొని వచ్చాడు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఒక రోజు పెళ్ళి వదిలి పెట్టుకొని వచ్చారు అందరూ. అందుకని మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. చాలా పెద్దరికంతో, చాలా ఓపికతో వ్యవహరించి ఈ సంఘం ఎన్నికలు జరగకుండా ఒక కొలిక్కి తీసుకొచ్చారు. మా అన్నదమ్ములే అని చెప్పేసి మొదటిదాకా ఉండే, కానీ ఒక వ్యక్తి వల్లనే మొత్తం చెడిపోయిందని నేను గంటపదంగా కూడా చెప్పగలను. అది మాత్రం మంచి పద్ధతి అసలే కాదు. ఎందుకంటే
మళ్ళా కూడా చెప్తాండి 30 సార్లు. అంటే నేను ఈరోజు రావడం వెనుక ఉద్దేశం ఏంటంటే అవతల ప్యానల్ కూడా వచ్చి ఏ రకమైన క్వశ్చన్ అడిగినా కూడా మొదటి నుంచి ఉన్న వ్యక్తిగా నేను చెప్తానే ఉద్దేశంతోనే వచ్చిన. కానీ ఎవరు రాలేదనుకుంటా, అందరూ కలిసిపోవడానికే వచ్చిండ్రు. అంటే తిట్టడానికి వచ్చినా కూడా మనం చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంటే కొంతమంది తెలియకపోతుండొచ్చండి, అంటే జరిగిన విషయాలు మనం చెప్పకపోతే, అక్కడున్న లీడరు ఇది జరిగింది అని చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళు తప్పు పట్టే అవకాశం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అక్కడ ఉన్న ఒకరిద్దరు వ్యక్తులకు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. ఎవరైతే రాంగ్ ఫీడ్ చేస్తూ ఉన్నారో, రాంగ్ కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారో ఆ భ్రమలోనే ఇంకా ఉన్నారు. ఇక్కడ ఎలక్ట్ అయిన సభ్యులు కూడా రాకపోవడానికి కారణం అదే. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పుడు ఎన్నికైన సభ్యులు, ఇతర సభ్యులు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది కాదమ్మా, ఇది జరిగింది. పెద్దలంతా కూడా సంఘాన్ని మంచి చేయడానికి, ముందుకు మంచిగా నడిపేయడానికి మాత్రమే ఈ సంఘాన్ని ఎన్నిక చేసిండ్రు. మనందరం కలిసి నడుపుదామనే తీరులో ముందుకు పోతేనే వాళ్ళంతా కలిసి వస్తారు. దయచేసి పెద్దలు ఏమున్నా కూడా మనకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఆశిస్తూ మరొకసారి ఎన్నికల సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి మరి వేరే విధంగా ఆలోచించకుండా సుదీర్ఘంగా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఈ ప్రమాణ ప్రక్రియలో పెద్దలు అందరూ కూడా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగకూడదు అనే విషయాలు విపులీకరించి చెప్పారు. నేను అందమైన బాధ్యత, సంఘటితమైన బాధ్యత రెండుగా ఒక బర్డెన్ అనేది వస్తుంది. వ్యక్తిగతము వేరు, సంఘపరంగా వేరు. సంఘపరంగా ఎవరు ఏమన్నా కూడా ఓపికతో, చాలా పెద్ద ఓపికతో ఉన్న వాళ్ళే సంఘాన్ని ఈ 2 సంవత్సరాలు సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో జరిగినట్టు టెంప్ట్ కాకుండా, వాట్సాప్లో మెసేజ్లు పెట్టకుండా హాయిగా అందరూ మన వాళ్ళే, మన కుటుంబ సభ్యులు, మన వెలుమ బంధువులు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళు, వివిధ జిల్లాల నుండి వచ్చి ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఒక తాటు పైన ఉన్నాము. కాబట్టి అదేవిధంగా అందరూ ఒక కుటుంబంగా ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత మన జిల్లాలో ఉన్న అందరూ పెద్ద మనుషులు మీ మీద పెట్టబోతున్నారు. కాబట్టి దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మా ప్యానలు మీ ప్యానల్ అనకుండా అందరూ మన ప్యానలే. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 ప్యానల్ లేవండి, అందరూ మన ప్యానలే. రాని వాళ్ళు వేరే దృష్టితో బయట ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనను దూషించకుండా, వాళ్ళు వస్తే మనలో కలుపుకొని వెళ్ళాలి, రాకపోతే వాళ్ళ ఇష్టం. వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళే అనే దృష్టితో ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఈ ప్రమాణ క్రియ స్టార్ట్ చేద్దాము. ముందుగా ప్రమాణ స్వీకారోత్సవానికి మన ఎలక్షన్ కమిషన్ ద్వారా తరఫున ఎన్నికైన జూపల్లి వెంకటేశ్వరరావు గారిని వేదికపైకి రావాలని స్వాగతం, సుస్వాగతం. వెంకటేశ్వరరావు గారికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనం వెళ్దాం, వాళ్ళు పిలుస్తారు. మీరున్నారు జూపల్లి వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మనమందరము స్వాగతించి ఈరోజు 31/3/2025 సంవత్సరము సోమవారం 6 గంటల తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. సోమవారం సారీ కాదు. జూపల్లి వెంకటేశ్వరరావు అను నేను అంతఃకరణ శుద్ధివర్గ అభ్యున్నతికి పాటుపడుతూ నా విధి నిర్వహణలో అప్రమత్తంగా అహర్నిశలు సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తానని ప్రమాణపూర్వకంగా నా ఇష్టపూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మన ఎలక్షన్ కమిషనర్ గారు సర్టిఫికేట్ ప్రెసిడెంట్గా అందజేస్తున్నారు. స్వాతి ప్లీజ్ దయచేసి వేదికపై. మొదటగా నాయని శ్రీనివాసరావు గారు. నేను నాయని శ్రీనివాసరావు అనే నేను నా బాధ్యతలను ఇష్టంగా, న్యాయపరంగా, సమానత్వం,
మరియు నిజాయితీతో నిర్వహిస్తానని వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిక్షేపాంతంగా నైతిక విలువలతో చేస్తానని నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా బాధ్యతలను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాల ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కొనుగోటి ఉపాధ్యక్షురాలుగా నా బాధ్యతను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల వెలమ ప్రజల ప్రయోజనాలకు ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ నాగవర వెంకటేశ్వరరావు అనే నేను రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా మన కుల సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాగవరం వెంకటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా ఎలక్షన్ కమిషన్ తరఫున సర్టిఫికేట్. బోయినపల్లి కిషన్ రావు అని నేను నా బాధ్యతలను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని నా పనిని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సామాజిక వర్గానికి సమాజానికి ప్రజలకు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవ సాక్షిగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. సర్టిఫికెట్. నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా మరియు ఆత్మసాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. శుభాకాంక్షలు. ముత్యంరావు గారు తీసుకోండి. చెట్లపల్లి అనే నేను నా బాధ్యతలను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవ సాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అట్లా రండి. శ్రీధరరావు అని నేను నా బాధ్యతలను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వము మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా ప్రజల సేవకు కట్టుబడి ఉంటారని నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. సర్టిఫికెట్. న్యాయపరంగా సమానత్వము మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువతో చేస్తాను.
నేను ఎప్పటికీ మన వెలుమ సమాజానికి ప్రజలకు మరి న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరి దైవసాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. నా బాధ్యతను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. విలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలుమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవ సాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. పాపులారిటీ ఎక్కువ ఉంది కర్ణాటక. నేను పొనుగోటి కిషన్ రావు అనే నేను నా బాధ్యతలను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వము మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. విలువబంధుల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిక్షాపకంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలుమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. అది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. తాళ్లపల్లి రఘునందన్. నా బాధ్యతలు నిష్ఠగా న్యాయపరంగా సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెలమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవసాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పేరు పొనుగోటి శ్రీపతిరావు. నా బాధ్యతలు నిష్ఠగా న్యాయపరంగా సమానత్వంగా మరియు నిజాయితీగా నిర్వహిస్తానని వెలువ బంధువులకు ప్రజలకు ప్రయోజనాలు ప్రధానంగా ఉంచుతానని నా పని నిష్ఠగా నైతిక విలువలతో చేస్తానని నేను ఎప్పటికీ మన వెలుమ బంధువుల సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా నా సేవ చేస్తానని నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవ సాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను నా ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. స్వప్న. నా బాధ్యతలను నిష్ఠగా న్యాయపరంగా సమానత్వంగా మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెలుమ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఇప్పటికీ మన వెలుమ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవ సాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటాను అని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. సమానత్వం మరియు నిజాయితీతో నిర్వహిస్తాను. వెల్మ బంధువుల ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకొని నా పని నిష్పక్షపాతంగా నైతిక విలువలతో చేస్తాను. నేను ఎప్పటికీ మన వెల్మ సమాజానికి ప్రజలకు మరియు న్యాయానికి తగిన విధంగా సేవ చేస్తాను. ఇది నా మనస్ఫూర్తిగా నిజాయితీగా మరియు దైవ సాక్షిగా సమాజ సేవకు కట్టుబడి ఉంటానని నేను మీ ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ముందుకు వచ్చి తలపైన భుజాలపైన వేసుకొని కార్యక్రమాలు సాగించే బాధ్యత వారిపై ఉంటుంది కాబట్టి ఈ పిఎస్టీలో మొట్టమొదటిసారిగా కోశాధికారిని ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఒక 2 నిమిషాలు మాత్రమే వారి ఉద్దేశం చెప్పగలరని లాస్ట్ ప్రెసిడెంట్ మొట్టమొదటిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎక్కువ మాట్లాడి తక్కువ చేయడం ఇష్టం లేదు నాకు. చేతనైనంత వరకు, నా వీలున్నంత వరకు, నాలో శక్తి ఉన్నంత వరకు మన సమాజానికి తప్పనిసరిగా ఇంతకుముందు ప్రమాణం చేసినట్టుగా తోడ్పాటు చేస్తాను. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగాల్సింది ఇంకొక ఎత్తు. ఇంతవరకు జరిగింది ఏం జరిగిందో వదిలిపెడదాం. ఇప్పుడు ఏం జరగాలి, ఎట్లా జరగాలి, ఒకరినొకరు కలిసి ఎటువంటి వైషమ్యాలు లేకుండా, కోపతాపాలు లేకుండా
అందరము ఉమ్మడి కుటుంబంగా భావించి అందరము ఒకటే అని భావించి ముందుకు వెళ్ళాలి. ఈ సంఘాన్ని ఇంతవరకు ఏ విధంగా జరిగిందో అంతకు 10 ఇంకా మంచిగా జరిగేటట్టుగా మీ అందరి తోడ్పాటుతో పెద్దల సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉన్నది. కాబట్టి చిన్న వాటికి కోపతాపాలు పెట్టుకొని నన్ను ఇట్లా అన్నాడు నన్ను అట్లా అన్నాడు నాకు ఇది అది అనుకోకుండా ఇంట్లో మన తల్లి మన తండ్రి మన తమ్ముడు అన్నను ఏదైనా అన్నప్పుడు కాసేపు ఇబ్బంది పడ్డా మళ్ళీ కలిసిపోయి ఎట్లా చేస్తామో ఈ సంఘాన్ని కూడా మన రంగారెడ్డి జిల్లాలో మన వెలమ సంఘాన్ని కూడా అదేవిధంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి గురుతర బాధ్యత మన అందరిపైన ఉంది. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు వచ్చిన మన అతిథులకు మరియు మిగతా అందరికీ నూతన ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు కానీ ఇంకొక 2 నిమిషాలు కావాలని కోరుతున్నా. ఎందుకంటే 2020లో ఈరోజు ఫౌండర్ వ్యవస్థాపన అనే వ్యక్తే కాదు, ఇక్కడ షెడ్యూల్ అందరి సహకారంతోనే సంఘం ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ ఎవరు విమర్శించే మాట్లాడలేము, అందరూ మన వాళ్ళేదు. 25 మంది ఉన్న కమిటీలో 16 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా 9 మంది కూడా స్టిల్ వాళ్ళు వచ్చే రాబోయే 100 రోజుల వరకు కూడా వాళ్ళకు మా అసోసియేషన్ తలుపులు తెరిచే ఉంటాయి. ఏ రోజు వచ్చినా కానీ ఈ రోజున్న అతిథులు కానీ ప్రజలు కానీ లేకున్నా కానీ మా అధ్యక్షుల వారు కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తారని నేను మీ అందరికీ ఆయన పర్మిషన్ లేకుండా చెప్తున్నా. ఇక ముఖ్యంగా 2020లో ఏర్పడ్డ అసోసియేషన్కు మొదటిసారిగా ఐవా నుంచి ప్రతినిధి రావడం ఇదే మొదటిసారి. ఎందుకంటే గతంలో బహుశా నేను మిమ్మల్ని అంటలేను, మీరు వేరే విధంగా అర్థం చేసుకోండి. మేముగా 2020లో మీకన్నా ముందున్న కమిటీ కానీ అప్పటి కానీ ఎన్నోసార్లు ఆహ్వానం ఇచ్చినా కానీ ఎప్పుడు కూడా మా రంగారెడ్డి అసోసియేషన్కు మీరు హాజరు కాలేదు. ఈరోజు నేను చెప్పేది మీకన్నా బిఫోర్ కమిటీకి అంటున్నా, మీకన్నా ముందు కమిటీగానే చెప్తున్నా, మిమ్మల్ని అంటలేను. ఇంకొకటి పిలవకుండా కానీ మీరు మా సభ్యులు, మీరు కూడా రంగారెడ్డి అసోసియేషన్లో సభ్యులు కాబట్టి పిలిస్తే రావడం గొప్పతనం కాదు, తెలిస్తే వస్తే గొప్పతనం అన్న ఉద్దేశం. ఇక ముఖ్యంగా ప్లీజ్ ఇంకొకటి నా పర్సనల్ రిక్వెస్ట్ కాదు, మా అసోసియేషన్ రిక్వెస్ట్. గత 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము 2020లో ఏర్పడ్డ మా అసోసియేషన్. ఎందుకంటే అప్పుడు కూడా నేను సహాయ కార్యదర్శి ఉన్నా, తర్వాత ఇన్ఛార్జ్ సెక్రటరీ ఉన్నా. 2021 బహుశా ఇప్పుడు మీ ముగ్గురు ఈసీ మెంబర్లు అప్పుడు రాలే, పాతపాటి మీరు లేరు కాబట్టి ఇప్పుడు మీరు మా దగ్గర కాబట్టి మాకు అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము సభాముఖంగా. 2021లోనే మేము 10,000 రూపాయలు డీడీ రంగారెడ్డి అసోసియేషన్కు అఫిలియేటెడ్ కోసం ఇచ్చాము. ఈ రోజు వరకు కూడా మా అకౌంట్లో అది కట్ కాలేదు, డీడీ మీ ఆఫీసులోనే ఉంది. దయచేసి రిప్రజెంటేషన్ ఈ వారం వల్లే రిప్రజెంటేషన్ ఐవా ఆఫీస్కు మా ముగ్గురం పిహెచ్డీలో వచ్చి రిప్రజెంట్ ఇస్తాము. వీలైనంత తొందరలో నాకు తెలిసి టెక్నికల్ ప్రాబ్లం ఉంటే చెప్పండి, నాకు తెలిసి ఆ చెక్ పనికిరాదు, దాని వాల్యుయేషన్ 3 months ఉంది. లేదని ఈ కొత్త బాడీ తీర్మానంతో లెటర్ రేట్తో మళ్ళీ కొత్త చెక్ తీసుకొని మీకు వస్తాము. వీలైనంత తొందరగా దాన్ని ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాము. లాస్ట్లో కూడా మీరు సభాముఖంగా హామీ చేయాలని కూడా కోరుతున్నాను. ఇక రెండో విషయం, పాపం మిత్రుడు నగేష్ చాలా బాధతో చాలా మంచిగా మాట్లాడాడు. లేనట్టు ఆయన చెప్పిన వాళ్ళు మ్యాక్సిమం 100కు 100% నిజాలే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రంగారెడ్డి అసోసియేషన్ గురించి పెద్దలు మాధవ రంగారావు కానీ, ఉడతాల భాస్కరరావు కానీ, సురభి వెంకటేశ్వరరావు, సురభి ఆనందరావు, సురభి చలపతిరావు, వాళ్ళతో పాటు నగేష్ రావు, ఒకసారి అనిపిస్తుంది అసలు వాళ్ళకి అవసరమా ఈ అసోసియేషన్ గురించి పట్టించుకోవడం. ఎందుకంటే గ్రూపులలో ఎవరికి నచ్చిన గ్రూపులు వాళ్ళు విచ్చలవిడిగా చిన్న పెద్ద లేదు, నోటికి ఎంత భాగం వస్తే అంత రాయడం, అట్లా చేస్తుంటే కూడా వాళ్ళు ఈ సంఘాన్ని వదిలిపెడతలేరు. వారికి ఈ సంఘం ఉన్న రోజులు వారికి ఈ సంఘం ఎప్పుడు పాదాభంగం చేస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఈ సంఘాన్ని వదిలిపెట్టరు. గతంలో కొత్తగా ఏర్పడే సంఘం మాకు అనుభవం ఉండో లేకో మీలాంటి పెద్ద మంత్రులు చాలా లెక్క తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఒక మంచి అనుభవం వచ్చింది 4 సంవత్సరాల నుంచి. మా ప్రతి చిన్న సమస్యకు
అంటే మాతో కాని సమస్యకు మొదటగా వచ్చేది ఇప్పుడు చెప్తే మీ దగ్గరికి. ఎందుకంటే మా సంఘం గురించి మీరు ఎన్నో అవమానాలు పడి కూడా మమ్మల్ని మోస్తున్నారు. ఇది మాకు చాలా గర్వకారణం. మీకు ఇబ్బంది కావచ్చు, మాకైతే చాలా గర్వకారణము. అందుకే నేను మరొకసారి చెప్తున్నా, మా అసోసియేషన్ ఉన్న రోజులు కూడా మీకు ఎప్పుడు పాదాభివందనం చేస్తాం. ఇక రెండోది, దయచేసి ఇప్పటి కూడా ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ కాదు, అందరికీ తెలిసే ఉంటుంది, ఈ ప్యానెల్ అనేది లేదు. పోలింగ్ వరకే ప్యానెల్ ఉంటుంది. మనం పెద్ద మనుషుల రోజు విత్రాలు ఇచ్చినాడే ప్యానెల్ అనేది ఉండదు. ఇంకా కూడా ఈ రోజు వరకు న్యాయపాలన ఇవ్వడం లేదు. ఉన్నది ఒకటే ప్యానెల్, రంగారెడ్డి వెలమ అసోసియేషన్ బాడీ, ఆ ఒక్కటే ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా చాలా మంది గ్రూప్ అడ్మిన్లు ఇక్కడ ఉన్నారు. ఎవరు కూడా గ్రూపులలో అనవసరమైన చర్చలు విమర్శలు పెట్టకుండా ఒకటే ఒక గ్రూప్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రంగారెడ్డి అసోసియేషన్లో నిలమన్న ఓటర్ లిస్ట్ ఉంది, 874 మంది ఉన్నారు. ఆ సభ్యత్వ వాళ్ళతో ఒక గ్రూప్ చేసి మిగతా ఉన్న క్లస్టర్ ఉంటే బాగుంటుందని ఎవరు నచ్చే గ్రూపులు వాళ్ళు దాని చేసి ఒక 20-30 గ్రూపులు నట్టుది. దయచేసి ఎవ్వరు అన్యదా భావించకుండా ఆ గ్రూపులన్నీ రిమూవ్ చేసి ఒకటే గ్రూప్లో జైలుకి వస్తే ఇటువంటి చిల్లర పంచాయతీలు కావాలనేది నా ఉద్దేశం. సరే, ఇది వేరేది కావాలి కాబట్టి ఈ అవకాశం మన సభా చేసేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. మీరు చెప్పిన సూచనలన్నీ తూచా తప్పకుండా మీ కార్యవర్గం కాదు మనందరి కార్యవర్గం పాటించాలని మా అభిలాష. నా ఫైనల్గా మన అధ్యక్షులు వారు తన సందేశం ఇవ్వాలని ప్రార్థన. ముందుగా ఆత్మీయ వెలమ సామాజిక వర్గ పెద్దలు, నా సహచర కార్యవర్గ సభ్యులు, ఆత్మీయ వెలమ సామాజిక వర్గ పెద్దలు, నా సహచర కార్యవర్గ సభ్యులు, బంధువులు, మిత్రులు, సోదర సోదరి ఆప్తులందరికీ నా హృదయపూర్వక సాయంకాల శుభాభివందనాలు. ఈరోజు ఇందరి రక్త సంబంధీకుల సమక్షంలో నా భావ వ్యక్తీకరణ చేసుకునే అవకాశం దొరికినందుకు ధన్యుడను. ఆప్తులారా, మీ అందరిలో కొందరికి నేను సుపరిచితులను, తెలియని వారికి నా పరిచయం చేసుకునే బాధ్యత నాపై ఉంది. నా పేరు జూపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాపూర్ తాలూకా బెక్కెం గ్రామం వాస్తవ్యుడను. శ్రీశైలం మునక సందర్భంగా అచ్చంపేట తాలూకా కాంసాలపల్లికి వలస వచ్చి కొంతకాలం తర్వాత హైదరాబాద్ రాగనగూడలో స్థిరపడినాను. నేను 18 సంవత్సరాలప్పుడే హిందూ సాంప్రదాయ సంస్కృతికి ఆకర్షితుడై ఆర్ఎస్ఎస్లో 2 సంవత్సరాలు పనిచేశాను. తదనంతరం తండ్రి అనారోగ్య కారణంగా వ్యవసాయానికి రావడం జరిగింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ అనే హిందూ ఆధ్యాత్మిక సంస్థకు ఆకర్షితుడై అచ్చంపేట, నాగర్ కర్నూలు, లింగాల నుండి శ్రీశైలం వరకు 108 గ్రామాలలో గాయత్రి మహాయజ్ఞాలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితుల వలన ఊరు వదిలి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. రాగన్నగూడలో లక్ష్మీ మెగా టౌన్షిప్లో కాలనీ అసోసియేషన్ స్థాపించి 5 టర్ములు 10 సంవత్సరములు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా వ్యవహరించి అందరినీ ఒకే మాటపై నడిపించడం జరిగింది. అప్పుడే ప్రపంచ సేవా సంస్థలో ప్రథమ స్థానంలో నిలిచిన 120 దేశాలు నడుస్తున్న లయన్స్ క్లబ్ను స్థాపించి చార్టర్ ప్రెసిడెంట్గా, జోన్ చైర్పర్సన్గా, రీజన్ చైర్పర్సన్గా వ్యవహరించి రెడ్డి సామాజిక వర్గ మిత్రులతో 15 సంవత్సరాలుగా క్లబ్ ప్రధాన నాయకుడిగా కొనసాగుతున్నాను. ఇప్పుడు నా సహచర మిత్రులతో కలిసి మన సామాజిక వర్గ సేవా కార్యక్రమంలో నాయకుడిగా సాగే అవకాశం దక్కినందుకు ధన్యుడను. పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనము మనది అనే భావనతో సోదర సోదరీ బంధంతో అందరినీ ఒకే మాటపై నడిపించగలనని నా సహచరుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆప్తులారా, చదువు అనే అంశానికి వస్తే నేను చదివిన చదువులో పెద్దగా డిగ్రీలు లేవు. కానీ జీవితం అనే కోర్సులో ఉత్తీర్ణై మానవ నైజం అనే సబ్జెక్ట్పై పిహెచ్డి చేశాను. మిత్రులారా, వెలమ సమాజం మాకేమిచ్చిందన్నది కాదు ముఖ్యం, సమాజానికి మేము ఏమిచ్చామన్నది మా ఆశయం, ఆదర్శం, సిద్ధాంతం. ఈ 2 సంవత్సరాల కాలపరిమితిలో మన సామాజిక వర్గానికి శాయశక్తుల
శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మా కమిటీ సభ్యులందరి తరపున హామీ ఇస్తున్నాను. మనందరి పూర్వీకులలో ఈ జంట నగరాల్లో జన్మించి స్థిర నివాసం ఉన్న వారెవరు మనలో లేరు. ఒక్క కూకటిపల్లి మినహాయించి అందరం పల్లెటూళ్ళలో దొర్రలు భూస్వాములుగా సామాన్య రైతులుగా జీవనం సాగించిన వారమే. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం అనుకూలించక జీవనాపాధి కొరకు ఇక్కడికి చేరి నానా వృత్తుల్లో సమర్థత ప్రమాణంగా ఆర్థిక అసమానతతో స్థిరపడినాము. అలాంటి వారిని అందరినీ సమీకరించి వారి మంచి చెడులను సాధక బాధల కష్టసుఖాలను పంచుకునే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్థనే మన ముందున్న ఈ వెలమ సంఘం. అందులో ఒక ప్రధాన భూమిక నేను పోషించాలని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆప్తులారా, ఈ సంఘ సేవలో మా అంతరంగంలో ఉన్న కొన్ని ఆలోచనలను మీతో పంచుకుంటాను. ముఖ్యంగా మా ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మేమందరం సమావేశమై నిర్ణయాలు తీసుకోవడానికి ఒక కార్యాలయము అవసరం ఉంది. దానికి పెద్దలు మరియు మా ఆప్తులందరూ తలా ఒక చెయ్యి ఆసరగా మాకు అభయం ఇస్తే చాలా సులభతరమవుతుందని నా ఆశ. ఇప్పటి సామాజిక దృక్పథంలో యువకులు 30 సంవత్సరాలు దాటితే కానీ స్థిరపడిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ నేపథ్యంలో పెళ్లిళ్ళు జరగాలంటే ఒక వివాహ వేదిక అవసరం ఉంది. అట్టి కార్యక్రమం గతంలో స్థాపించి 100కు పైచిలుకు వివాహాలు చేయడం జరిగింది. దాన్ని స్థాపించి ముందుండి నడిపించిన విద్యావంతుడు అనుభవస్తుడు పొనుగోటి దామోదరరావు గారు మన ముందున్నారు. వారి సహకారంతో యథావిధి కార్యక్రమం కొనసాగించాలి మా ఆశ. మన సమాజంలో ఒక పురుషుడి సంపాదనపై కుటుంబాన్ని నెట్టుకురావడం మధ్యతరగతి కుటుంబాల్లో ఇబ్బందికర సమస్యగా మారింది. ఆ దిశగా మన సామాజిక వర్గ మహిళలకు స్త్రీ శక్తి సాధికారిత స్వావలంబన అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆ రంగంలో నిష్ణాతులైన చెన్నమనేని వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో దామోదరరావు గారి పర్యవేక్షణలో ఒక సమావేశం రీసెంట్గానే ఏర్పాటు చేశాము. దీని ఉద్దేశం ఇంటి దగ్గరనే చిన్న కుటీర పరిశ్రమలు రూపాయి పెట్టుబడి లేని వారికి లోన్ ఇప్పించడం ద్వారా చేపట్టే అవకాశం కల్పించడం, ఆకర్షితులైన వారితో ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాము. అవసరం ఉన్న వారిని స్వాగతిస్తూ కొనసాగించాలని మా ఆలోచన. ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఫంక్షన్ హాల్ అనే చిరకాలంగా నిలిచిపోయిన కోరికను అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా మన పెద్దల సహకారంతో ఐవా అనుబంధ సమన్వయంతో నిర్మించడానికి శాయశక్తిగా కృషి చేస్తాము. జీవన ప్రమాణంలో దిగువ స్థాయిలో ఉండి ప్రతిభ ఉన్న చదువుకోలేని విద్యార్థులకు ఐవా సహకారంతో స్కాలర్షిప్లు, పెద్దల స్పాన్సర్షిప్తో ఆర్థిక సహాయం తోడ్పాటును అందిస్తాము. సామాన్యుడికి అందుబాటులో లేని వైద్య సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని యాక్సిడెంట్ వలన కానీ లేక జీవితాలను కబలించే రుగ్మతల బారిన పడిన వారికి మన వర్గంలోని ఎన్ఆర్ఐల మరియు స్పందించే మనసున్న ప్రతి సభ్యుడి ద్వారా ఆర్థిక సహాయాన్ని అర్థించి సరాసరి బాధితుడి బ్యాంకు ఖాతాలోకి చేరే విధంగా కృషి చేస్తాము. నాకున్న లయన్స్ క్లబ్ అనుభవాలతో కారణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కలిగిన చైతన్యాన్ని పరిగణలోకి తీసుకుని ఒక మెంబర్షిప్ కమిటీని ఏర్పరిచి సాధ్యమైనంత వరకు మెంబర్స్ సంఖ్యను పెంచే దిశగా కృషి చేస్తాము. సభ్యత్వంతో అవగతవలకు జరగకుండా రుసుము చెల్లించిన ప్రతి సభ్యుడికి కొంత కాల పరిమితి నిర్ధారించి కారణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కలిగిన చైతన్యాన్ని పరిగణలోకి తీసుకుని ఒక మెంబర్షిప్ కమిటీని ఏర్పరిచి సాధ్యమైనంత వరకు మెంబర్స్ సంఖ్యను పెంచే దిశగా కృషి చేస్తాము. సభ్యత్వంతో అవగతవలకు జరగకుండా రుసుము చెల్లించిన ప్రతి సభ్యుడికి కొంత కాల పరిమితి నిర్ధారించి గుర్తింపు కార్డులను అందించే విధంగా ప్రయత్నిస్తాము. ఇప్పటి వరకు మన అసోసియేషన్కు ఐవాతో అనుబంధం లేదు. ఇప్పటి నుంచి 1-2 నెలల్లో ఐవా అనుబంధ సంఘంగా మారుస్తాము. సంఘం క్రమ పద్ధతిలో కార్యాచరణ నిర్వహించేందుకు ప్రతి నెల నిర్ణీత సమయంలో ఈసీ మీటింగులు, అదే రోజు నెలవారీ రాబడి ఖర్చులు, మిగులు మొదలగు వివరాలను సెక్రటరీ, ట్రెజరర్ సభ్యుల సహకారంతో డే బుక్, అకౌంట్ బుక్, రసీదు బిల్లుతో సహా సభ్యులకు తెలిపే విధంగా నిర్వహిస్తాము. మరియు జనరల్ బాడీ మనకు ఒక సినిమా చూపించారు, చాలా కృతజ్ఞతలు. సో అది కార్యసాధనలో సక్సెస్ కావాలని మన అందరి తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ